నమస్తే అండి. ఈ మధ్యన చాలామంది ప్రజాసేవని, పేదవారికి సాయం చేస్తామని రకరకాలుగా సంస్థలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇందులో నిజమైన సంస్థలు ఉన్నాయి. నిజంగా పాపం వాళ్ళ సొంత డబ్బులో డొనేషన్ చేసో కష్టపడి పేదవాళ్ళకి సహాయం చేసే సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఒక దుర్మార్గురాల గురించి నేను చెప్తున్నాను. ఎన్జిఓ పేరు చెప్పి మమ్మల్ని అందరినీ ఒక తాటిపైన తీసుకొచ్చి ఎన్జిఓ అని పేరు చెప్పి చాలా మోసాలు చేసింది ఒక లేడీ. అలాగే ఎన్జిఓ పెట్టాడు, ఇండియాలో ఉన్న అవుట్ ఆఫ్లో ఉన్న ఎన్జిఓ పేరు చెప్పి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అడుక్కుంటున్నారు, పేదోళ్ళు ఉన్నారు. ఇవి చాలామంది చేసే తప్పండి. ఇది చాలామంది చేసి ఇలానే బ్రతుకుతున్నారు. అవి నేను ఏంటని చెప్పి నేను ఆ పేర్లు చెప్పను, కానీ చాలామంది ఇదే బతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళకి మా డబ్బులు పట్టుకెళ్ళి మా పౌండ్ మేము ఒక ఎన్జిఓ అని ఒక పేరు పెడతారండి. పెట్టి ఒక ఏదో 4 ఫోటోలు తీసి వీళ్ళు బయటకి చూపించి మేము ఇక్కడ ఇండియాలో ఇంతమందికి మేము హెల్ప్ చేస్తున్నాం, ఈ బిజినెస్ చేస్తున్నాం, లేకపోతే ఈ ఫౌండేషన్ పెట్టి ఇంతమంది సాయం చేసామని చెప్పి మొత్తం అబద్ధ ప్రచారాలన్నీ చేసేసి ఎన్జిఓ పెట్టి అక్కడున్న ఎన్ఆర్ఐఎస్ ద్వారా అక్కడున్న కొన్ని సంస్థల ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేస్తారండి. ఆ ఫండ్స్ కలెక్ట్ చేసి వీళ్ళు బ్రతుకుతారన్నమాట. వీళ్ళు ఒక టీంని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళతో కొంతమందితో నమ్మశక్యంగా ఉంటూ చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతూ వాళ్ళకి మీ బిజినెస్లు మేము పెంచుతాము, లేకపోతే మీ ఫుడ్ మేము ఎక్స్పోర్ట్ చేస్తాము, మీ సరుకులు మేము ఎక్స్పోర్ట్ చేస్తాము, ఇలాగ పనికిమాల అబద్ధాలని చెప్తా మోసాలు చేస్తా దగులు బాధ్యులు బతికేస్తున్నారండి. ఈ రోజుల్లో మంచి కన్నా చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. మంచి వాళ్ళనేమో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇలాగా ఎన్జిఓ పేర్లు చెప్పి ఫౌండేషన్ పేర్లు చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అందరూ మేము సహాయం చేస్తున్నామని చెప్పి ఇక్కడ రకరకాల మనుషుల్ని ఫోటోలు పెట్టి తీసి అక్కడ పంపించడము, లేకపోతే ఇక్కడ ఫౌండేషన్ పెట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన దీన్ని తీసుకెళ్ళి మేము ఉపాధి మార్గం మేము చేస్తున్నాం, ఇంతమంది పేదోళ్ళు ఉన్నారని తీసుకున్న ఫొటోస్ అందరూ అడుక్కు తినేవాళ్ళు అని చెప్పి లేబర్స్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర ఎన్ఆర్ఐల దగ్గర వీళ్ళు డబ్బులు తెచ్చిన వీళ్ళు బతుకుతారండి. వీళ్ళది ఇది ఒక బతుకండి. నాలాంటి వాళ్ళు చెప్పిన ఇనేవాళ్ళు వింటారు. కొంతమంది ఉంటారన్నమాట. ఏదో మనం కోట్లు సంపాదించేద్దాం, ఎన్నాళ్ళ నుంచి మనం సంపాదించాలి, ఇలాంటి దేవతలతో వచ్చింది, ఇలాంటి దేవతలను పూజిస్తే మనకి బిజినెస్లు చేసుకోవచ్చు, లక్షలు సంపాదించేసుకోవచ్చు అని చెప్పి అత్యాసకు పోయేవాళ్ళు ఉంటారండి. ఏదో ఒక దెబ్బ తగలకుండా ఉండదు, దెబ్బ తగిలినప్పుడు అర్థమవుద్ది. ఎవరైనానండి డాక్టరేట్ అనేది ఒక సంస్థ దగ్గర కొనుక్కునేది కదండి. డాక్టరేట్ అంటే వాళ్ళు చేసే సేవకి, వాళ్ళు చేసే గొప్ప పనులకి ఒక డాక్టరేట్ ఇచ్చినా ఏమిచ్చినా అది ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి, కానీ మనం వెళ్ళి సొంతంగా డాక్టరేట్ని కొనేసుకోకూడదు. ఇప్పుడు అందరూ చేసేది అదే. వారికి ఆర్గనైజేషన్ దగ్గర ఫేక్ డాక్టరేట్లు కొనుక్కొని బతుక వెళితే వీళ్ళు బతికేంటంటే ఏదో ఒక రోజున బయట పడకుండా ఉండదు. మేము రకరకాల ఎన్జిఓలు చూస్తూ ఉన్నాం, చాలామంది ప్రజాసేవ, ఆ సేవ, ఈ సేవ అని చెప్పాం. మేము దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు సగం నమ్మాము, సగం నమ్మలేకపోయాం. పూర్తిగా నమ్మేటప్పటికి మాకు మేము స్వచ్ఛందంగా అందులోంచి బయటపడిపోయాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఫేక్ బతుకులు చేసేవాళ్ళం. వాళ్ళు ఏం చెప్తారంటే మనకి దేశ ప్రధాని తెలుసు, మాకు రాజశేఖర్ రెడ్డి మా క్లాస్మేటు, మా నాన్న ఫ్రెండు, చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తాడు, లోకేష్ గారు మా అబ్బాయిలతో రోజు ఫోన్ మాట్లాడతాడు, అచ్చెన్నాయుడు గారు మా ఇంటి వెనకాల ఉంటారు. ఇలాంటి మాటలు చెప్పి జనాల్ని ఏం మార్చేసి వీళ్ళకి ఎవ్వరూ తెలియదండి. వీళ్ళు ఎన్జిఓ పేర్లు పెట్టి వీళ్ళు ఆ తాలూకా పెద్దలు కలిసినప్పుడు మేము ఎన్జిఓ పెట్టామండి, మా ఎన్జిఓలో మీరు ఉండండి, మా ఎన్జిఓకి మీరు డబ్బులు సాయం చేయండి అని చెప్పి మాట్లాడే బతుకండి వీళ్ళది. ఈ రోజుల్లో మనం బ్రతకడమే కష్టం అనుకున్న రోజుల్లో ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి అక్కడ వ్యాపారాలు చేసి అక్కడ వీళ్ళు
చేస్తున్నారంటే నమ్మే వాళ్ళకి కూడా జ్ఞానం ఉండట్లేదండి. ఏమో ఏం కోట్లు సంపాదించి పెట్టేసి వీళ్ళకి ఇచ్చేస్తారో మరి ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ ఇది ఈ వీడియో చూడవలసిన చూస్తే చాలు, నాకు 100 మంది కాదు కదా, 50 మంది చూడకపోయినా పర్వాలేదు, చూడవలసిన చూస్తే సరిపోద్ది. ఎందుకంటే ఎన్జిఓల పేరు చెప్పి మీరు ఎందులోనే ఉన్నారంటే ఆలోచించుకోండి. ఎందులో మీకు పదవి ఇస్తున్నారన్నా, ఎందులో మెంబర్షిప్ ఇస్తా అన్నారన్నా, అది మిమ్మల్ని ఏమైనా ఎన్జిఓలో మిమ్మల్ని డైరెక్టర్ని పెడతామన్నా, ఏమన్నా సరే దయచేసి ప్రతి ఒక్కరిని నమ్మి మీరు అందులో ఇరుక్కోకండి. మీకు చాలా తీయగా చెప్తూ ఉంటారు, తోపు తురుమని చెప్తూ ఉంటారు. అక్కడ ఎంత తోపు తురుమైనా సరే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాం మానేసి, మేము ప్రజల కోసం బతుకుతున్నాం, మేము ప్రజల మనుషులు, మేము ప్రజాసేవ చేయాలనుకుంటున్నాం, ప్రజాసేవ చేయవలసిన వాళ్ళే చేయకుండా వాళ్ళ స్వార్థం చూసుకునే ఈ రోజుల్లో మన కోసం వాళ్ళ టైము మన టైము వాడుకుని మేము మీకు సాయం చేస్తాం, మేము కోటేశ్వరాలు చేస్తాం, రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకుంటాం నా జేయం. రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకుంటాం జేయం కదండి. వీళ్ళకి ఒక డాక్టరేట్ కొనుక్కుంటారు. వీళ్ళు డాక్టరేట్ ఎలాగ కొనుక్కున్నారు, 25,000 పెట్టి 20,000 పెట్టి కొనుక్కుంటారు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి. అది ఒక బతికేనండి. ఇలాంటి నిజాలు తెలిసి మాలాంటి వాళ్ళని చెప్పినా మీరు అలాంటి వీటిని నమ్మకండి. దొంగలు, పచ్చి దొంగలు ఉన్నారు అని చెప్తున్నా సరే ఈ ఏళ్ళు సంతలో గొర్రెల్లాగా ఆ పెద్ద గొర్రె వెనకాల పరిగెట్టేస్తూ ఉన్నారు. ఇది ఆల్రెడీ ఒక చోట జరుగుతుంది కాబట్టి నేను ఈ విషయం గురించి మాట్లాడవలసి వస్తుంది. నాకు తెలిసినప్పుడు నేను జనాలకు చెప్పినప్పుడు నేను చాలా గ్రేట్ అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మేము అందరం లేడీసు, ఈ క్యాడర్ ఉన్న లేడీస్ అందరం దగ్గరికి వెళ్ళి పర్సనల్గా చూసి ఒకళ్ళనొకరు చర్చించుకున్న మాటల్లో కొన్ని నిర్గాంతపోయే విషయాలు మాకు బట్టబయలైనాయండి. సీఎం కాదు కదా, ఆ ఊరి వార్డు మెంబర్ కూడా వీళ్ళకి పరిచయాలే ఉండవు. వీళ్ళు ఎక్కడో పుట్టి పెరిగిన వాళ్ళు తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలకు వచ్చి ఇక్కడున్న బిజినెస్లు, ఇక్కడున్న ప్రొడక్ట్స్ వీళ్ళు సేల్ చేసేసి వీళ్ళకి 10 పైసలు లాభం చూపించేసి వాళ్ళు 10 పైసలు తింటారు, మాకు ఎంత సాయం చేస్తున్నారు, చాలా గొప్ప ఆవిడని చెప్పి చాలామంది జనాలు అనుకుంటున్నారు. వాళ్ళ కర్మ. ఎందుకంటే ఇందులో ఇలాంటి ఫేక్ ఎన్జిఓల నుంచి మేము లెఫ్ట్ అయిపోయినప్పుడు టీడీపీలో ఇందులో ఉన్నవాళ్ళు అందరం కూడా, పార్టీలో ఉన్నవాళ్ళు అందరం కూడా ఒక ప్రముఖమైన పొజిషన్లో ఉన్నవాళ్ళమే. రకరకాల క్యాడర్లో ఉన్నవాళ్ళు, నాకు మించిన పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి దగులుబాజీ ఎన్జిఓల్లో గ్రూపుల్లో మనం ఉంటే మనకి బ్యాడ్ నేమ్ అని చెప్పి లెఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం జరుగుద్దని చూస్టాక్ కూడా కొంతమంది గెస్టింగ్కి ఉన్నారు. వాళ్ళందరూ ఒకరినొకరు మేము మీటింగుల్లో మాట్లాడుకున్నప్పుడు పలానా వాళ్ళు దొంగలు, గజ దొంగలు, హిందువులే మోసం చేస్తున్నప్పుడు ఇంకొక మనిషి వచ్చి మనల్ని పైకి లేపుతారంటే ఎవరో కూడా ఈ రోజుల్లో వాళ్ళ స్వార్థం లేకుండా ఎవరికి ఏ పని చేయరు. ఫస్ట్ వాళ్ళు స్వార్థం చూసుకుంటారు, వాళ్ళకి ఏం కావాలో అదే చూసుకుంటారు. కానీ దీనికి ప్రజాసేవ ఎన్జిఓ పేరు పెట్టి రిజిస్ట్రేషన్ పెట్టి ఎన్జిఓ అని చెప్పి ఈ జనాల్ని మోసం చేస్తున్న వాళ్ళు ఏదో ఒక రోజు సమయం వచ్చినప్పుడు దానికి తగిన పనిష్మెంట్, దానికి తగిన శిక్ష తప్పనిసరిగా అనుభవిస్తారు. కానీ టైం పడద్ది. కానీ కొన్ని విషయాలప్పుడు ఆవేశం కన్నా ఆలోచనతో దెబ్బ కొట్టాలి. చూద్దాం, ఇలాంటి దొంగలు తిరిగి మనం మాట్లాడితే మనల్ని తప్పుగా బ్లేమ్ చేసే దొంగలు వీళ్ళు. సిగ్గు అనేది లేదు రోడ్డుకి ఎక్కిన వాళ్ళతో మనకి ఏంటని చెప్పి ఇలాంటి పనికి మళ్ళీ ఎన్జిఓలు పెట్టి సంస్థలు పెట్టి లేడీస్కి కోసం ఉద్ధరించబడిన సంస్థలు అని చెప్పి ఏమి ఎక్కడ జరగలేని విషయాలు, ఏమీ లేని విషయాలు జరిగినట్టుగా అక్కడ చెప్పటం. దొంగలు ఇలా బతకటానికి ఇదో మార్గం అండి. ఇలాంటి దొంగ ఫౌండేషన్లు నమ్మొద్దు. మీరు ఎందులోనైనా ఫౌండేషన్లు ఉన్నారంటే మీ లోకల్లో ఉండండి. మీ లోకల్లో సంస్థలు జరుగుతాయి, మీకు లోకల్లో ఎన్నో మంచి మంచి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మీ ఊర్లో ఏం జరిగినా, మీరు వ్యాపారం చేసుకుని ఏం చేసుకున్నా, మీకు ఏదో మోసం జరిగినా అక్కడ అడగటానికి సరిపోతారు. నేను కొన్ని పనికిమాల ఎన్జిఓలు వచ్చేసినప్పుడు అక్కడే చెప్పాను, మమ్మల్ని చూసి మేము వచ్చామని చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, నన్ను చూసి వచ్చారు, అది ఫేక్ అని చెప్పి నేను బట్టబయలుగా చెప్తున్నాను. మాకు కొన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి, మీరు ఉండొద్దని చెప్తున్నాను అన్నా సరే అక్కడ ఏదో ₹1,00,00,000 సంపాదించేసి కోట్లని విలువైన ఆస్తులు సంపాదించుకోమని పనికిమాల ఎన్జిఓలు ఇప్పటికీ స్టిల్ ఉన్నారు.
వీడియోపూర్వకంగా చెప్పేది ఏంటంటే అలాంటి ఎన్జిఓలో నా ద్వారా వెళ్ళినా ఎవరి ద్వారా వెళ్ళినా మాకు సంబంధం లేదు. దొంగ డాక్టరేట్లు కొనుక్కుని ఈ బతుకులు బతికే వాళ్ళతోటి దేశ నాయకులు స్టేట్ నాయకులు తెలుసు అని అబద్ధం మాటలు మాట్లాడే దొంగోళ్ళతోటి ఇలాంటి దొంగోళ్ళతో మాకు ఎలాంటి సంబంధం లేదు. వీడియోపూర్వకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.